వ్రతం యొక్క వ్రతానికి మీరు ఆ వ్రతం చేయడం ద్వారా పాపకర్మలన్నీ కూడా పోయి ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నటువంటి వెంటనే ఆ బ్రాహ్మణుడు అవునా స్వామి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, వ్రత నియమాలు ఏమిటి, నాకు ఆ వ్రతం గురించి అంతా కూడా క్షుణ్ణంగా బోధించండి అని చెప్పి ఆ బుద్ధ బ్రాహ్మణ రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి ద్వారా సత్యదేవుడి యొక్క వ్రతాన్ని గురించి అంతా తెలుసుకుని ఆ రోజు రాత్రి వేళ ఇంటికి పోయి రేపే నేను ఎలాగైనా ఆ బుద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి వ్రత సంకల్పం చేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర చేసి కాలకృత్యాలను పూర్తి చేసుకుని సత్యనారాయణ స్వామికి వ్రత సంకల్పం చేస్తారన్నమాట. ఏమని చేస్తారంటే, ఓ స్వామి ఈ రోజున ఈ శాఖంలో వచ్చినటువంటి సమయంలో నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తాను కాబట్టి ఈ వ్రతము నిర్విఘ్నంగా పూర్తయ్యేటట్టు నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి వ్రత సంకల్పం చేసి సత్యదేవుడికి సాష్టాంగ నమస్కారం చేసుకుని విచారణకై బయలుదేరుతాడనమాట. ఆ బ్రాహ్మణుడు రోజు విచారణ చేస్తే చూస్తూ అంతకంటే ఆ నాడున రెట్టింపు ధర్మం కలుగుతుందన్నమాట. అందుచేతందరినీ కూడా పిలుచుకుని తన శక్తి వలన ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తాడన్నమాట. ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు తన గత జన్మలో చేసుకున్నటువంటి పాప కర్మముల నుండి విముక్తుడై తన యొక్క పేదరికం నుంచి విముక్తుడై ఈ లోకమున సమస్త ఐశ్వర్యములను మరి సాగిస్తూ ఉంటాడనమాట. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటాడనమాట. ఒకనొట్టుకుని గత కొద్ది రోజులుగా తిరుగుతూ ఉంటాడనమాట కట్టెలమో అమ్ముదామని. ఈయన అమ్ముదామని వివిధ నగరాలన్నీ కూడా తిరిగినప్పటికీ కూడా ఆ కట్టెల మోపు అమ్ముడు పోకుండా ఉంటుందన్నమాట. కట్టెల మోపు అమ్ముడు పోకుండా నష్టం కలుగుతూ ఉంటుంది. ఇలా ఒకనాడు సాయంకాలం వేళ ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెలు అమ్ముకునేవాడు అన్ని నగరాలు తిరిగి చివరికి కాశీనగరంలో ఆ బ్రాహ్మణుడు వ్రతము చేసేటువంటి సమీపమునకు వస్తాడనమాట. అప్పుడు ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఇక్కడ ఏదో దైవపరమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నది, ఇక్కడికి వెళితే మనకు అన్నపానీయాలు లభిస్తాయి వాడికి ఎంతో దాహంగా ఉంటుందన్నమాట. కాబట్టి తన యొక్క దాహం తీర్చుకునేదానికి ఇక్కడికి వెళితే ఆ కట్టెల మోపును ఎత్తుకొని ఆ బ్రాహ్మణుడి ఇంటి వద్దకు వెళ్ళి కట్టెల మోపును తలపై నుంచి తిప్పి నేల మీద పెట్టి వ్రతమంతా కూడా పూర్తయ్యే వరకు అలానే చూస్తూ ఉండిపోతాడనమాట. చూస్తూ ఉండిపోయి వ్రత చివరిలో స్వామివారి యొక్క ప్రసాదాన్ని తిని ఆ బ్రాహ్మణుడితో ఈ విధంగా అంటాడు, అయ్యా మీరు చేస్తున్నటువంటి ఎంతో ఉన్నారు, ఈ వ్రతం చేయడం ద్వారా అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణి విధంగా అంటాడనమాట, నేను పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాడిని ఈ వ్రతం చేయడం ద్వారా నా పేదరికమంతా కూడా తొలగిపోయి ఈ లోకమున ఈ విధంగా ఈనాడున సమస్త సౌఖ్యాలను అనుభవించడంతో ఈ విధంగా అంటే నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను.